దురాశతోని ఈ యొక్క రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి అనేక అంశాలు ఆశ రూపంలో పొందుపరిచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తంగా కూడా ఏ కోశాన సపోర్ట్ చేయలేని తెలిసి కూడాను ఈ రెండు పార్టీలు ఈ రాష్ట్రాన్ని మోసం చేసే వాస్తవం కాదా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రజలకు వాళ్ళకు ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి మేమున్నాం, మీరు ఇంటి వద్ద కూర్చోండి, గులాంగిరి మా చేతి కింద చేయండి, ఓటేసుకుంటా అని చెప్పేసి అలవాటు చేసే ప్రయత్నం చేసింది ఈ రెండు పార్టీలు కావా? ఇవాళ 10 ఏళ్ల కాలం పాటు పవర్ కు దూరం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్నటి వరకు ఈ యొక్క కేసీఆర్ సర్కార్ని తీవ్రంగా విమర్శించి ఆర్థిక దివాలా తీయడానికి కారణం కేసీఆర్ గారు వారి సర్కార్ అని చెప్పి విమర్శించినట్టు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకన్నా ఎక్కువ అదనంగా ఆ ప్రామిసెస్ చేసి ఆ సపోర్ట్ దొరకదు ఆర్థిక పరిస్థితి తెలిసి కూడాను ఇవాళ శ్వేతపత్రం పేరుగా ముందర పెట్టి ఏం సాధిస్తారు అర్థం కాదు. మీరు ఇవాళ మన సేమ్ అదే రోడ్ మన కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ మాట్లాడుతా ఉన్నది. వాళ్ళకి తెలియదా బీఆర్ఎస్ శ్రీనివాస్ ఒక్క మాటలో చెప్పండి. ప్రామిసెస్ కూడా ఆర్థిక పరిస్థితి సపోర్ట్ చేయదని చెప్పి వాళ్ళకి ఆనాడు చెప్పి మాట్లాడుతున్నారు. ఆనాడు ఆ రోజు మాట్లాడే బాధ్యత ఉన్నది లేకుంటేనా అసలు అక్కడ ప్రజాస్వామ్యం ఉంటేనే మాట్లాడడానికి. చాలా విషయాలు చాలా ఒక సన్నివేశంలో మాట్లాడినారు, పవర్ పోయిన తర్వాత వాస్తవాలు మాట్లాడినారు. కేసీఆర్ గారి ముందర ఎవరు మాట్లాడే పరిస్థితి లేదని చెప్పేసి చాలా ఇది ఓన్లీ ఫస్ట్ పర్సన్ కమ్అట్ వారి అభిప్రాయం ప్రజల ముందర పెట్టినారు. నమస్కారం. ఈ రెండు పార్టీలు కూడా ఈ యొక్క రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయి. నమస్కారం. అదే వీరయ్య వారి దగ్గరికి అందుకే వెళ్తున్నాను. వీరయ్య గారు నమస్కారం. 100 రోజుల్లో 20 రోజులు గడిచిపోయింది, మిగిలింది 80 రోజులు మాత్రమే ఉంది. 6 గ్యారెంటీలపై ప్రజల్లో అప్పుడే అనుమానాలు అంటే బయలుదేరినాయి. నిన్నటి వరకు నిన్ననే వచ్చాము అంత స్లో అండ్ స్టడీ అని చెప్పినారు. కానీ అసెంబ్లీలో శ్వేతపత్రాలు, ఆ తర్వాత ఆస్తి పత్రాలు, రకరకాల ఈ పార్టీ ఆ పార్టీ విడుదల చేసిన తర్వాత మీరు అన్నీ చూశారు. ఇవాళ మిగిలింది 6 గ్యారెంటీల అమలు ఎలా, లబ్ధిదారుల ఎంపిక ఎలా, ప్రతి దానికి తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ చేస్తే కాస్త కొద్ది గొప్ప ఆదాయం ఉన్న వాళ్ళకి పథకాలు రావు. రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఆ అనుమానాలు ఎలా నివృత్తి చేస్తారు? నెంబర్ 1. నెంబర్ 2, ఆర్థిక స్థితి రేపు ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు ఈ 6 గ్యారెంటీల కోసం? ఇప్పుడు 20 రోజులు గడిచిపోయింది, 80 రోజులు మాత్రమే ఉన్నది అని మీరు అన్నారు. అవునండి. కానీ రవీంద్రరావు గారు చెప్పిన స్పిరిట్ కరెక్ట్. 20 రోజులు గడిచింది, ఇంకా 80 రోజులు ఉంది. 20 రోజులు మాత్రమే గడిచింది. అవునండి. రోజుల ప్రభుత్వాన్ని మనం అంత తొందరపడి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. వెయిట్ చేయాలి. ప్రజలు కూడా ఏ మేరకు ఓపిక పడతారో అది కూడా వేచి చూడాలి. మనం 100 రోజులు కాకముందే అంత తొందరపడి నిర్ధారణ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏ గవర్నమెంట్ అయినా మనం వేచి చూడాల్సిన అవసరం. వాళ్ళు చెప్పారు 100 రోజుల్లో చేస్తామని. లెట్స్ వెయిట్. ఇది మొదటి అంశం. ఇక రెండో అంశం, ఆర్థిక పరిస్థితి అనుమతిస్తుందా అనుమతించదా? ఆర్థిక సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు లేని రాష్ట్రం లేదు. జాతీయ స్థాయిలో కూడా అప్పులు లేకుండా లేదు. బహుశా భారతదేశ చరిత్రలో మోడీ ప్రభుత్వం చేసినన్ని అప్పులు ఇంకెవరు చేయలేదు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ తొందరపడి కాలు జారుతున్నది, నోరు జారుతున్నది ఎక్కడ అని అంటే అప్పులు చేసింది అనేది. ఈ అప్పులు చేయని ప్రపంచంలో అప్పులు చేయని దేశం లేదు. దేశంలో అప్పులు చేయని రాష్ట్రం లేదు. భారతదేశ ప్రభుత్వమే అత్యధిక అప్పులు చేసింది మొత్తం దేశంలో చూసుకుంటే. తెలంగాణ నెంబర్ 1 అప్పులు చేసిన రాష్ట్రం కూడా కాదు. అందుకని అప్పులు చేయడమే ఒక నేరం కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే చేసిన అప్పులు సద్వినియోగమైనయా లేదా. అది ఇప్పుడు మీ చేతుల్లోకి అధికారం వచ్చింది, జాగ్రత్తగా పరిశీలించండి. అవి సద్వినియోగం అయితే అప్పుడు ఉన్న ఆర్థిక సమస్యల్ని తట్టుకోవడం ఎట్లా, ఇప్పటికే ఇంత తప్పు అయింది, మరి నెక్స్ట్ 6 గ్యారెంటీలు ఎట్లా అమలు జరపాలనే దానికి ఆర్థికవేత్తలతో సంప్రదించి ఇంకేమన్నా జాగ్రత్తలు తీసుకోవాలేమో చూడండి. లేదు సద్వినియోగం అయ్యి ఉండకపోతే మొన్న అప్పుల గురించి ఏ విధంగానైతే వైట్ పేపర్ పెట్టారో
సద్వినియోగం కాలేదు, పలానా చోట దుర్వినియోగం జరిగిందని కూడా ఒక శ్వేతపత్రం పెట్టండి. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో అది ఉపయోగపడతాయి. అవును. రేపు సరిదిద్దుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ మీద రాళ్ళేస్తారు అనే పద్ధతుల్లో ప్రజలు అర్థం చేసుకునేందుకు అవకాశం ఇవ్వకూడదు. అందుకని బ్యాలెన్స్డ్గా ఉందాం, తొందరపడద్దు. ఓడిపోయిన వాళ్ళందరూ ఇక భవిష్యత్తే లేనోళ్ళు, గెలిచిన వాళ్ళు ఇక శాశ్వతంగా ఉంటారు అని గతంలో కేసీఆర్ గారు అనుకున్నారు. అది ఎంత తప్పో తేలింది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా అట్లా అనుకోకూడదు. మోడీ గారు అట్లా అనుకుంటున్నారు. అది కూడా ఎంత తప్పో భారత ప్రజానీకం ఒకరోజు కాబట్టి ఒకరోజు చెప్తారు. అందుకని ప్రజాస్వామ్యంలో గెలుపోటములు ఉంటాయి, తప్పొప్పులు ఉంటాయి, మంచి చెడ్డలు ఉంటాయి. అధికార ప్రతిపక్షాలు గౌరవప్రదమైనటువంటి పద్ధతుల్లో మనం చర్చలు చేయొచ్చు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. ఇక ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతోంది అన్నప్పుడు నా అభిప్రాయంలో ఇంకా అప్పులు చేయాల్సి వస్తే చేస్తాం, ఎందుకు చేయొద్దు. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద ప్రయోగం చేసింది. ఆ